హనీమూన్ కేసులో వెలుగులోకి కొత్త నిజాలు వస్తున్నాయి. పథకం ప్రకారమే హనీమూన్కు సోనం ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక హనీమూన్ టూర్ను మర్డర్ ప్లాన్గా చేసింది. రిటర్న్స్ బుక్ చేయకుండానే టూర్కు ప్లాన్ చేసింది. టూర్కు వెళ్ళాక కావాలని మరిన్ని రోజులు ఆ టూర్ను పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి అనుమానం రాకుండా మధ్యలో అత్తతో కాంటాక్ట్లోకి వచ్చింది. అత్తకు ఫోన్ చేసింది. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీ ఒంటిపై 10 లక్షల నగలు ధరించేలా ప్లాన్ చేసింది. ఈ ఆభరణాలన్నీ కూడా ఎందుకు అని రఘువంశీ తల్లి ప్రశ్నించింది. అయితే సోనం నగలు ధరించాల్సిందిగా కోరిందంటూ రఘువంశీ చెప్పడంతో ఇక తల్లి కాదనలేకపోయింది. మరోవైపు పెళ్ళైన 4 రోజుల తర్వాత తల్లిగారి ఇంటికి వెళ్ళింది సోనం. రాజ్ సింగ్ కుష్వాతో కలిసి అక్కడే హనీమూన్ ట్రిప్కు ప్లాన్ చేసింది. టూర్లో ఎప్పటికప్పుడు రాజ్కు లొకేషన్ పంపింది సోనం. మేఘాలయలో ముగ్గురితో కలిసి సోనం వెళ్తుండగా ఆమెను చూసినట్లుగా ఆల్బర్ట్ అనే లోకల్ గైడ్ చెప్తున్నాడు. రాజా మర్డర్ వార్త తర్వాత సోనం తండ్రితో ఉన్నాడు రాజాసింగ్ కుష్వా. తండ్రిని ఓదార్చుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక సోనం ఓవైపు మర్డర్ టైంలో ఇండోర్లోనే ఉన్నాడు రాజాసింగ్. ఆకాష్, విశాల్, ఆనంద్తో ఎప్పటికప్పుడు సోనం చాటింగ్ చేసినట్టుగా పోలీసుల వివరాల్లో వెల్లడింది. అసోంకు రైల్లో వెళ్ళి మర్డర్ ప్లాన్ వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూతురు హత్యకు ప్లాన్ చేసిందంటే నమ్మలేకపోతున్నా అంటూ సోనం కుటుంబం చెప్తుంది. ఇప్పటికి కూడా ఆమె అమాయకురాలంటూ వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. తన కూతురు అమాయకురాలంటూ తండ్రి దేవీసింగ్ ఇప్పటికీ చెప్తున్నారు. తనను కిడ్నాప్ చేశారని, తనకు హత్యకు సంబంధం లేదని తొలి రోజు సోనం విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. పెళ్లికి ముందే కుష్వాతో సోనం లవ్ అఫైర్ కొనసాగించింది. ఆ లవ్ అఫైర్ కాస్త పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అయింది. కానీ ప్రేమికుడికి భర్త అడ్డంగా మారుతున్నాడు. ఆ అడ్డంకిని తొలగించుకోవాలని ప్లాన్ వేసింది సోనం. ఈ నేపథ్యంలోనే హనీమూన్ టూర్ ప్లాన్ చేసి ఆ హనీమూన్ టూర్ను మర్డర్ టూర్గా మార్చేసింది. ఒకసారి కొన్ని వీడియోలు చూద్దాం. సోనం రఘువంశ్తో పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో సరదాగా పెళ్లి సంబరాలు కూడా జరిగాయి. ఆ పెళ్ళైన తర్వాత పెళ్ళింట్లో కొన్ని రీల్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ మనం చూస్తున్నాం. ఈ రీల్స్లో మాత్రం చాలా సరదాగా నటించింది. కలుపుగోలుగా సంతోషంగా ఉన్నట్టుగా నటించింది. కానీ మనసులో పెద్ద కుట్రే దాగి ఉంది. అదే ఆ కుట్రనే పథకం ప్రకారం వ్యూహం రచించింది. ఆ కుట్ర ప్రకారమే ఏకంగా రఘువంశ్ హత్యకు మర్డర్ ప్లాన్ చేసింది. ఈ వీడియో మనం చూస్తున్న ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ సోనం చేసిన వీడియో అది. ఇందులో రఘువంశ్ బంధువులు కూడా ఉన్నారు, రఘువంశ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక రీల్ చేశారు. ఇంట్లో ఆ పెళ్లి సంబరాల సందర్భంగా చేసిన వీడియో ఇది ఇన్స్టాగ్రామ్ రీలు. అప్పుడంతా బాగానే ఉన్నట్టు నటించింది. పెళ్లి తర్వాత కూడా బాగానే ఉన్నట్టుగా నటించింది. భర్తతో చాలా ప్రేమగా నటించింది. తర్వాత అస్సలు రంగు బయట పెట్టింది. ఎస్, ఇదే ఈ బ్లాక్ డ్రెస్లో ఉందే సోనం. అక్కడ పెళ్లి కొడుకు ఇక్కడ చూడండి ఈ వీడియోలో. ఎస్, ఇది ఇక్కడ ఆ మధ్యలో వేరే అమ్మాయింది బంధువు. కానీ ఇటు అటు రఘువంశ్ ఉన్నాడు, సోనం ఉంది. బాగానే సరదాగా ఉన్నట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా నటించింది. కానీ మనసు నిండా కడుపులో కత్తులు పెట్టుకొని ఆ విషయాన్ని ఒక్కసారిగా ఎక్కడో ఈశాన్య భారతాన్ని తీసుకెళ్లి విషయాన్ని చిమ్మింది. రఘువంశిని హత్య చేసింది. ప్రియుడి కోసం కట్టుకున్న మొగుడిని చంపేసింది. మొగుడు అడ్డంకిగా మారుతున్నాడని భావించి ప్రియుని కోసం ఈ మర్డర్ ప్లాన్ చేసింది. ఏకంగా ఎంత తెలివిగా ప్లాన్ చేసిందంటే రఘువంశికి చెందిన ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రాస్లెట్స్, ఉంగరాలు, డైమండ్ రింగు ఇవన్నీ కూడా పెట్టుకొని రమ్మంది. ఇవన్నీ పెట్టుకొని వస్తే ఒకసారి ఆ పక్క విజువల్లో మనం చూస్తే ఆ కుష్వాగాడి ఫోటో చూడండి. ఇటువైపు పాపం రఘువంశ్ అమాయకుడు అనవసరంగా బలైపోయాడు. ఈ సోనం చేతిలో బలైపోయారు. ఇద్దరి చేతిలో బలైపోయిన పడుతుంది. కానీ ఇక్కడ కుష్వా మొత్తం మాస్టర్ మైండ్ అంతా కూడా ఇక్కడ సోనంగానే కనబడుతోంది. ఎస్, మరొక విజువల్ చూడండి. ఇక్కడ సోనం మిస్ అయింది. ఇద్దరు కూడా అదృశ్యమయ్యారని తెలియగానే చనిపోయారని వాళ్ళు అనుకోగానే అక్కడ సోనం తండ్రి దేవీసింగ్ బాధలో ఉన్నప్పుడు అటుపక్క చూడండి ఒకసారి ఆ కుష్వాగాడు పక్కన ఉండి తీసుకెళ్తున్నాడు. అతన్ని పక్కన ఉండి ఓదార్చి తీసుకెళ్తున్నాడు. ఈ కుష్వా
దేవి సింగ్ అంటే సోనం వాళ్ళ ప్లైవుడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కొన్నాళ్ళ పాటు పనిచేస్తున్నాడు. సోనం కంటే 5 సంవత్సరాలు చిన్నవాడు. ఈ ఇద్దరికి ఎక్కడ కనెక్ట్ అయిందంటే ఇద్దరు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు సోనం అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుండేది. తరచూ వెళ్తున్నప్పుడు తనకి వయసులో 5 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికి కూడా వాడితో అట్రాక్ట్ అయింది. లవ్ ఎఫ్ఐఆర్ కొనసాగించింది, రిలేషన్ కొనసాగించింది. ఇద్దరు కూడా ఆ రిలేషన్ని పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంలోనే ఇదంతా జరిగింది. ఇక్కడ భర్తను ఇక అడ్డు తొలగించుకునే ప్లాన్లో భాగంగానే ఇదంతా హనీమూన్ టూర్ ప్లాన్ చేసింది. హనీమూన్ టూర్ను హత్య కోసం వేదికగా చేసుకుంది. ప్రేమికుడు రాజ్ కుష్వా సహా వికీ ఠాకూర్, ఆనంద్ అనే ఇద్దరిని కూడా వారు వెనుక వెళ్ళారు. షిల్లాంగ్ చేరిన తర్వాత పథకాన్ని పక్కాగా అమలు చేశారు. రఘువంశిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని లోయలో పడేశారు. టూర్లో రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోకపోవడం వల్ల సోనంపై పోలీసులకు అనుమానం జరిగింది. దీంతో వారు విచారణ మొదలుపెట్టారు. అదే విషయాన్ని కూడా రఘువంశ్ తల్లి చెప్తుంది. రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదు, అసలు ఈ టూర్ అంతా ప్లాన్ చేసింది సోనం, మొత్తం మాస్టర్ మైండ్ సోనమే. ఈ టూర్లో అసలు ఒక పొడిగించింది. హనీమూన్ టూర్ ఇన్ని రోజులు కూడా లేదు, బహుశా పొడిగించింది టూర్ని. కామాఖ్య దేవాలయానికి వెళ్ళాలనుకున్నారు, కామాఖ్య అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలనుకున్నారు, కానీ అది క్యాన్సిల్ అయ్యి షిల్లాంగ్ వెళ్ళారు. అంటే ఇక్కడ సోనం ఏది చెప్తే అది రఘువంశ్ నమ్మేశాడు, విన్నాడు. అమాయకంగా పాపం అతను నమ్మి భార్య కదా, కట్టుకున్న భార్య కదా, కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆమెను ఎందుకు ఆమె మనసును నొప్పించాలని భావించాడు. కానీ సోనం ఎంత కుట్ర దాగి ఉందో, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అప్పటికి రఘువంశికి అర్థం కాని పరిస్థితి. తీరా హత్య జరిగే వరకు, హత్య చేసే వరకు తనని చంపాలని సోనం కుట్ర పంతుందని ఎక్కడా ఏ కోణంలో అనుమానం రాకుండా వ్యవహరించింది. ఇక టికెట్స్ బుక్ చేయడం మొత్తం వ్యవహారం అంతా కూడా తనే చేసింది. కంప్లీట్గా ఆ హత్య జరిగిన తర్వాత ఘాజీపూర్ చేరుకుంది. అంతే సేఫ్గా ఘాజీపూర్ చేరుకుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఆ నిందితుల్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఇద్దరు కూడా, 3 నిందితులు సోనం పేరే చెప్పారు. చూడండి పెళ్లి దుస్తుల్లో ఎంత సంబరంగా సంతోషంగా కనబడుతుందో, కానీ ఇక్కడ చూడండి ఆ ఫేస్లో ఏమాత్రం ఆ సంతోషం కనబడలేదు. కానీ ఏదో కొన్ని చోట్ల వీడియోలో, ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఏదో తలదించుకొని బలవంత పెళ్లిలాగా, ఇష్టం లేని పెళ్లిలాగా మూడిగా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం నవ్వుకుంటుంది. దండలు మార్చుకున్న తర్వాత అంతా బాగానే ఉంది పరిస్థితి అన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. కానీ ఆ మనసులో వేరే దాగి ఉంది. మనసు అంతా రాజ్ కుష్వా గాడు ఉన్నాడు, కానీ దండలు మాత్రం రఘువంశ్తో మార్చుకుంది, క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ చూడండి ఆ పక్క దృశ్యాలు, సోనంని పట్టుకెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ డ్రెస్లో ఉంది. ఇటు చూడండి పెళ్లి దుస్తుల్లో, చక్కగా పెళ్లి దుస్తుల్లో, అలాగే దండలు మార్చుకొని సంతోషంగా ఉన్న సోనం తప్పు చేసి, నేరం చేసి కట్టుకున్న మొగుడిని కాటికి పంపి ఇక్కడ పోలీసుల చేతికి చిక్కి లొంగిపోయి నల్లటి దుస్తులు ధరించి మొహంపై గుడ్డ కప్పి పోలీసులు తీసుకెళ్తుంటే ఒక దోషిగా ఒక యువతి దారి తప్పితే ఏ రకంగా పరిస్థితులు ఉంటాయో దేశమంతా ఇవాళ ఆలోచిస్తుంది. దేశమంతా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి మర్డర్ జరిగితే అక్కడ రాష్ట్రానికి చెడ్డ పేరు. దీంతో ఆ ముఖ్యమంత్రి, ఆ డీజీపీ స్వయంగా రంగంలో దిగారు, విచారణను వేగవంతం చేశారు. అస్సలు రంగు బయటపడింది, అసలు సూత్రధారి సోనమే. ఒకసారి చూడండి పోలీసు విచారణలో ఎలా ఆ ముసుగేసుకొని నల్లటి డ్రెస్తో ఒక నేరస్తురాలు, కొద్ది రోజుల క్రితం ఆమె ఒక గృహిణి, కానీ ఇప్పుడు ఒక నేరస్తురాలు, కేవలం కుష్వా అనే ఒక వ్యక్తి కోసం ఇదంతా చేసింది. భర్తను అడ్డు తొలగించుకునే ప్రక్రియలో భాగంగా ఈ ప్లాన్ చేసింది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ అవి తొలుత మేఘాలయ షిల్లాంగ్ వెళ్ళినప్పుడు హోటల్లో దిగినప్పుడు విజువల్స్ అవి. ఇక్కడే ఇదే లాస్ట్ ఫుటేజ్. ఇంకా రఘువంశ్ సంబంధించి పాపం అక్కడే రఘువంశ్ని కడ తెచ్చింది. అండ్ ఇలాగే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ ఒక్కసారి మనం చూస్తున్న దృశ్యాలు అవి బీహార్కి సంబంధించినవి. సోనంని బీహార్కి తీసుకొచ్చారు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తాజా దృశ్యాలు అవి. హనీమూన్ హత్య తర్వాత సోనంని ఘాజీపూర్లో ఎప్పుడైతే లొంగిపోయిందో ఇప్పుడు బీహార్కి తీసుకొచ్చారు. బీహార్లో ఆమెను ప్రస్తుతం పుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పాట్నాలోని పుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేఘాలయ పోలీసులు అక్కడ సోనంను తరలించి విచారించేందుకు 5 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. ఇది కేసు విచారణకు కీలకమైన సమయంగా మారింది. రాజా రఘువంశీ హత్య గల కారణాలు, దానికి వెనుకున్న కుట్ర కోణాలపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ఈ రిమాండ్ పోలీసులకు తోడ్పడుతుంది. ఇక పాట్నా విమానాశ్రయం నుంచి సోనంను గువాహటికి తరలించబోతున్నారు. అస్సాంలోని గువాహటికి
తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ సోనం చేసిన వీడియో రీల్ ఒకసారి చూద్దాం. मैं हूँ दूल्हे की बहन, मैं हूँ दूल्हे की भाभी, मैं हूँ दूल्हे की मामी, मैं हूँ दूल्हे की मौसी और ये है दूल्हा, मैं हूँ दूल्हा। मैं हूँ दूल्हे की बहन, मैं हूँ दूल्हे की भाभी, मैं हूँ दूल्हे की मामी, मैं हूँ दूल्हे की मौसी और ये है दूल्हा, मैं हूँ दूल्हा। मैं हूँ दूल्हे की बहन, मैं हूँ दूल्हे की भाभी, मैं हूँ दूल्हे की मामी, मैं हूँ दूल्हे की मौसी और ये है दूल्हा, मैं हूँ दूल्हा। मैं हूँ दूल्हे की बहन। పట్నా ఎయిర్పోర్ట్ నుంచి సోనంని గువాహటికి తరలిస్తారు. మేఘాలయ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలీసు బృందం విమానాశ్రయానికి రాగానే అక్కడ అదుపులోకి తీసుకుంటుంది. గువాహటి నుంచి రోడ్డు మార్గంలో షిల్లాంగ్ తరలిస్తారు. ఆమెను మేఘాలయకు తీసుకెళ్లిన తర్వాత కేసు విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు బీహార్కు సంబంధించిన దృశ్యాలు. బీహార్లోని పట్నా పుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రస్తుతం ఆ నేరస్తురాలని, ఇప్పుడు ఈమెని నేరస్తురాలని పిలవాలి. సోనం అని పిలిచినా కూడా ఆ పేరున్న మిగతా వాళ్ళు బాధపడతారేమో బహుశా. ఇలాంటి ఈ యువతి కనీసం అంటే కాళ్ళ పారాని ఆరకముందు నిజంగా ఇలాంటి పదాలు ఎందుకు వాడతామంటే, కాళ్ళ పారాని అంటే ఒక అమ్మాయి పట్ల అన్యాయం జరిగినప్పుడు ఒక కొత్త జంటకి, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఏదో జరిగింది, కాళ్ళపారాని ఆరలేదంటూ సాధారణంగా మనం చెప్తున్నాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి నేరస్తురాలుగా మారింది. నిజంగా కాళ్ళపారాని ఇద్దరికీ ఆరలేదు, కానీ ఇక్కడ అమ్మాయి మాత్రమే నేరస్తురాలు. ఇక్కడ చేసిందే అమ్మాయి కాబట్టి ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్లో కొనసాగుతుంది. ఇక పట్నాకు చేరుకున్న తర్వాత ఆమెపై ఎలాంటి దాడి జరగకుండా చూసేందుకైతే పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఆమెపై చాలామంది పీకల్లోతు కోపంతో ఉన్నారు. కనబడితే ఆమెపై దాడి చేసేందుకు కూడా స్థానికులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమెను చూసేందుకు కూడా చాలామంది వచ్చారు. అక్కడ ఎటువంటి దాడి జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీస్, మేఘాలయ పోలీస్, మధ్యప్రదేశ్ పోలీస్, చూడండి 4 రాష్ట్రాలు ఒక యువతి చేసిన బద్మాష్ పని, అఫ్కోర్స్ ఈ పదం వాడాల్సి వస్తుంది, ఈమె చేసిన ఈ బట్టెబాజ్ బద్మాష్ పనికి ఇప్పుడు 4 రాష్ట్రాల పోలీసులు నిజంగా ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు చూడొచ్చు. కట్టుకున్న భర్తని చంపింది, అనుమానం రాకుండా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించింది. క్రిమినల్స్తో చేతులు కలిపింది, సుపారీ ఇచ్చింది, కిరాయి హంతకులతో చేతులు కలిపి ఒక రాష్ట్రం యొక్క పర్యాటకాన్ని దెబ్బతీసే పని. కేవలం ఇక్కడ రాష్ట్ర పర్యాటక దెబ్బతీసే పనిగానే ఆలోచించడం పక్కన పెడితే, కట్టుకున్న భర్తని చంపడం ద్వారా ఇప్పుడు 3 కుటుంబాలు, 3 జీవితాలు ఇక్కడ నాశనమైన పరిస్థితి. ఆమె ఏం సంతోషంగా లేదు. చూడండి ఎలా వెళ్తుందో, ముసుగేసుకొని ఒక నేరస్తురాలిగా పోలీసులు పట్టుకెళ్తుంటే తల దించుకొని వెళ్తున్న పరిస్థితి. ఈమె జీవితం నాశనమైంది. కుష్వాగాడిని లోపలేస్తారు, రఘువంశీ చనిపోయాడు పాపం. 3 జీవితాలు నాశనం. ఈ రకంగా ఒక యువతి ఆలోచన ఎంతటి దుర్మార్గమో చూడండి ఒకసారి. ఆ రకంగా ప్రస్తుతం వీళ్ళ ఎపిసోడ్లో ఆమెను ఇంకా విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు గువాహటి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా కేసుకు సంబంధించి ఒకసారి మళ్ళీ చెప్తాను. మే 23న హనీమూన్కి వెళ్ళిన రాజా సోనం దంపతులు అక్కడే అబ్స్కాండ్ అయ్యారు. జూన్ 2న మేఘాలయని వైసాడాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలో రాజా మృతదేహం దొరికింది. అప్పటి నుంచి సోనం కనిపించకపోయింది. 8వ తేదీన ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. అక్కడ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఇదంతా కేవలం వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రియుడు రాజ్ కుష్వాతో కలిసి సోనం తన భర్త హత్యకు కుట్ర పడింది. ఒత్తిడి పెరగడంతో లొంగిపోయింది. ఈ కేసులో సోనంతో పాటు ఆమె ప్రియుడు రాజ్ సింగ్ కుష్వా, ఇండోర్ చెందిన విశాల్ సింగ్ చౌహాన్, లలిత్పూర్ చెందిన ఆకాష్ రాజ్పుత్, సాగర్ జిల్లా బీనాకు చెందిన ఆనంద్ కుర్మిల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, రాజ్ సింగ్ కుష్వా గారు సరిగ్గా సోనం బంధువులతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి ఆ రఘువంశు అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఏమీ తెలియనట్టు ఈ సోనం బంధువులతో కలిసి ఆ కారు నడుపుకుంటూ అక్కడికి వచ్చాడు, అంత్యక్రియలో పాల్గొన్నాడు. అక్కడ చూసిన వాళ్ళు సోనం తరపు వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు, ఓహో ఈ కుష్వా ఇంత పని చేశాడు, అప్పుడు మాతో ఉన్నాడు కానీ మాకు ఈ విషయం తెలియలేదు. అసలు విషయం బయటపడిన తర్వాత ఇప్పుడు నిజంగా వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత నేర చరిత్ర, ఇంతటి దుర్మార్గాన్ని మనసులో ఇలాంటి కుట్రలు పెట్టుకొని ఇలాంటి హత్యలు చేసి ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ సందర్భాన్ని దేశమంతా కూడా చర్చించుకున్న పరిస్థితి. అనేక కొత్త కోణాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఆభరణాలు పెట్టుకురమ్మంది, రిటర్న్ టికెట్స్ తీయలేదు,
అంతా ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. ఒక యువతి తెగిస్తే ఒక తెగింపు కాదు, ఇది బరి తెగింపు. నిజంగా ఇది బరి తెగింపు. ఒక అమ్మాయి గురించి ఇన్ని మాటలు అనాల్సి వస్తుంది. అమ్మాయి చేసిన వ్యవహారానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి చర్చ సాగుతుంది. నేను చెప్పడం కాదు, నిజంగా అమ్మాయి కనిపిస్తే బీహార్లో ఒకవేళ చేతికి చిక్కితే కొడుదామనుకున్నారట స్థానికులు. కొంతమంది అక్కడికి గుమిగూడారంట పోలీస్ స్టేషన్ దగ్గర. కానీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతటి దారుణానికి తెగపడింది అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి సంబంధించిన వ్యవహారమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెని బీహార్ పట్నా నుంచి ఆమెను ప్రస్తుతం షిల్లాంగ్ మేఘాలయ తరలిస్తున్నారు ఫ్లైట్లో. అక్కడి నుంచి మళ్ళీ రోడ్ మార్గం ద్వారా షిల్లాంగ్ అటు నుంచి తీసుకెళ్తారు. ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ సీన్ రీక్రియేట్ చేసి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది, మర్డర్ ఎలా చేశావు, తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎవరెవరు ఎక్కడున్నారు, ఎలా నడుచుకుంటూ వెళ్ళారు, ట్రెక్కింగ్ వెళ్ళే క్రమంలో ఏం జరిగింది, అటు నుంచి ఎలా చంపారు, లోయలో ఎలా తోసివేశారు, ఇవన్నీ కూడా సీన్ రీక్రియేషన్ చేస్తారు. అదంతా కూడా మళ్ళీ పోలీసులు పూర్తి స్థాయిలో నిర్ధారించుకొని మొత్తం వ్యవహారానికి సంబంధించి త్వరలోనే మీడియా ముందు విషయాలు బయటపెట్టే అవకాశం. ఎందుకంటే ఇక్కడ మేఘాలయ పరువు దెబ్బతింటుంది, అది ఆ రాష్ట్రం టూరిజం దెబ్బతినే అవకాశం ఉంది. దేశమంతా అనుకుంటుంది మేఘాలయకు హనీమూన్ ట్రిప్ వెళ్తే ఇట్లా ఉంటుందా, చంపేస్తారంటూ స్థానికుల మీద బదనాం వచ్చింది. కాబట్టి ఆ బదనాంని అంతా కూడా తుడిచిపేసే ప్రయత్నం చేస్తున్నారు మేఘాలయ పోలీస్. తమ రాష్ట్రం సేఫ్, టూరిస్టులు రావచ్చు, చక్కగా తిరగొచ్చు అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజంగా ఆ రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేసింది. ఇండోర్కు చెందిన ఈ సోనం అండ్ కుష్వా ఇద్దరు కలిసి ఈ కుట్రకు వీళ్ళంతా కూడా భాగస్వాములు అయ్యారు, సుపారీ కిల్లర్స్తో సహా. ప్రస్తుతం ఈ అంశం ఇంకా లోతైన దర్యాప్తు సాగుతుంది. మరిన్ని ఆసక్తికర అంశాలు, మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.